మిల్ మేకర్ని నానబెట్టుకొని గట్టిగా పిండుకొని గిన్నెలో తీసుకోవాలి. గుడ్లు కూడా పీల్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కట్లు చేసుకుని ఉంచుకోవాలి. ఒక గిన్నెలో కొద్దిగా పెరుగు, 2 స్పూన్లు ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని నీళ్ళు కలుపుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఇందులో గుడ్లు బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత గిన్నెలో తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఈ మిల్ మేకర్ కూడా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. టమాటాని పేస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. మంచిగా మగ్గిపోయాక ఇందులో పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక ఈ మిల్ మేకర్ ఇందులో వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. తగినంత కారం వేసుకొని మునిగి అంత వాటర్ వేసుకొని ఇందులో ఈ గుడ్లన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత మంచిగా మరుగుతున్నప్పుడు కొద్దిగా పైనుంచి కసూరి మేతి వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఈ మగ్గాక ఈ పేస్ట్ కూడా వేసుకొని మరో 10